ఒకటి వలసలంటే ఒక్కొక్కరు ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, అందులో బాగా చదువుకోవాలని చెప్పేసి ఒకటి అమెరికా వెళ్ళిపోతాడు, అది వలసనే అంటాడు, పోయేసి అక్కడే సెటిల్ అయిపోతారు. అలా చెప్పట్లేదు, ఆకలి చావులు అవి ప్రాబ్లమ్స్ ఉంటుంటది. ఇక్కడ నీళ్ళు వచ్చినట్లు అయితే డెఫినెట్గా రైతులు అయితే ఆనందంగా ఉంటారు. రైతులకు మేము కూడా సేవ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి నా ధ్యేయమే అది. ఖచ్చితంగా నీళ్లు ఇప్పుడు కల్వకుర్తి నుంచి కేఎల్ఐ ద్వారా D82 ద్వారా నీళ్లు ఒక 4 మండలాలకు కొద్దిగా వెళ్తుంటాయి. అందులో 34,000 ఎకరాలు ఇంకా రావాల్సి ఉంది. దానికి నేను వచ్చే వర్షకాలంలో ఖచ్చితంగా ఇస్తాము నీళ్ళు వచ్చినప్పుడే. అది ఇంకా నేను రెండోసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ఈ సమస్యలన్నీ మీరు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడినామని చెప్తున్నా కదా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే చూసుకుంటాడు, మీరు ఎందుకు అన్నారు? అంతకు మొదలు ఆయన ఎమ్మెల్యేగా లేకున్నాడు, రూలింగ్ పార్టీలో ఉన్న వేరే వంశీ చంద్రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి. ఆ టైంలో ఆయనతోటి ప్రాబ్లం లేకుండా మేము అక్కడ తీసుకొచ్చినాం. అక్కడ ఆ కాలువ చేసినాం, కొద్దిగానే వర్క్ ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అప్పుడు చేసినటువంటిది ఈయన వచ్చి 5 సంవత్సరాలలో చేయలేదు కాబట్టి నేను చేసి చూపిస్తామని చెప్తాను. ఇది నీళ్ళ విషయం పక్కన పెడితే 6 గ్యారెంటీలు కల్వకుర్తిలో ప్రతి ఒక్క ఇంటికి చేర్పించే విధంగా మీ కృషి ఉండబోతుంది. నేను 100% చేస్తాను. ఒకటి ఇది ఒక కల్వకుర్తి కోసం కాదు, 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది సోనియమ్మ గారి ఆధ్వర్యంలో. మన రాష్ట్ర మరి నాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద ఉన్నది. ఈవెన్ రేపు 12th అంటే రేపే కదా, మరి ఇంకొకటి కూడా గ్యారంటీ అంటే ఇందిరమ్మ ఇండ్లను కూడా మరి శాంక్షన్ చేస్తుండ్రు. మరి వారు చెప్పడం జరిగినంత వరకు 3,500 హౌసెస్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరుగుతుంది. బీద వాళ్ళను అర్హులైన వాళ్ళని చూసి ఇండ్లు లేని వాళ్ళ నాణ్యతతో కట్టిస్తారా, లేదంటే గతంలో మీరు విమర్శిస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు? మీరు ఉపేందర్ గారు ఒకటి ఆలోచన చేయాలి. నాణ్యతతో అంటే వాళ్ళే కట్టించుకుంటారు. 5 లక్షల రూపాయలు వాళ్ళకి శాంక్షన్ చేస్తామని 6 గ్యారెంటీలలో ఆ రోజు చెప్పినటువంటిది. 5 లక్షలు ఇస్తే వాళ్ళు ఎంత నాణ్యతతో కట్టించుకుంటారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని వాళ్ళు ఇంకొక 10 రూపాయలు కలిపి కూడా ఇంకా పెద్దగా కట్టుకుంటారు. 5 లక్షలతో ఒక ఇల్లు నిర్మాణం అయిపోతుందా సార్? చెప్పినటువంటిది ఎలక్షన్ బిఫోర్ చెప్పినటువంటిది, మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటిది 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి గ్యారెంటీడ్గా చెప్పినటువంటిది 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం, దానికి ఇచ్చినాం. ఇప్పుడు గతంలో కూడా 5.5 లక్షలే చేసేవాళ్ళు. డబుల్ బెడ్రూమ్కు మీరు నాణ్యత ఉందా లేదా అనేది డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇవ్వలేదు కదా, ఎక్కడో కొన్ని కట్టేసి ఇచ్చినామనిపించిండ్రు, మా అమ్మ అనిపిస్తారంటారు కదా, అలా అనిపించేసిండ్రు. కాబట్టి అవి చేయలేదు. కాబట్టి ఈరోజు 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినారో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి హైకమాండ్ ఆల్రెడీ డిసైడ్ చేసిండ్రు. రేపు లాంచ్ చేస్తుండ్రు. ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. గతంలోనే 2 వచ్చినాయి, 3వది వచ్చింది, ఇంకా 2 ఇప్పుడు వస్తున్నాయి. ఈ రోజు ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ స్థానిక ఒక ఓటర్తో నేను మాట్లాడితే, కొత్తగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు కదా, ఏ రకంగా ఉంది అక్కడ ఈ 3 నెలల నుంచి అని అంటే, అన్న ఏముంది జయపాల్ యాదవ్ గారు వెళ్ళి రెడ్డి గారు వచ్చారు తప్ప మా బతుకులలో ఎప్పుడు మార్పు వస్తుందో తెలియట్లేదు అన్నట్టు మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో అటువంటి మార్పు మనం చూడాలి. మళ్ళీ అదే అంటే బాగలేదు. ఎందుకంటే వాళ్ళు అన్నారో అనలేదో మీరే అన్నారో తెలియదు. డైరెక్ట్లీ నేను ఇప్పుడే చెప్పిన మార్పు కనిపించింది. ఒక్కొక్క గ్రామానికి ఇప్పటికే లక్షలాది రూపాయలు దానికి అలాట్ చేసినాం. మార్పు రాలేదని ఎట్లా అంటారు? అంటే ఆయన ఎవరన్నా ఆయనకు సంబంధించిన మనిషి మాట్లాడొచ్చు, లేకపోతే మీరే కావాలని మాట్లాడించుకుంటే నేను చెప్పలేను. లేదు సార్, అట్లేగా ఈ అభివృద్ధిని ఈ 3 నెలలకే పరిమితం చేస్తారా? 5 సంవత్సరాల్లో ప్రతి నెలల్లో ఇలాంటి మార్పు ఉండబోతుందా అంటున్నా నేను. ఇంకో ఒకటి నిరంతరం 100 సంవత్సరాలు ఉంటే 100 సంవత్సరాలు చేస్తారని నేను చెప్పలేను. ఏదైతే నీడి ఉందో, ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు మన కల్వకుర్తి ప్రాంతంలో తీరలేదు కాబట్టి అవి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం. అవి చేస్తూ ఉన్నాం. కొన్ని స్టార్ట్ చేయించినాం, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. మీరు అనుకున్నట్టుగా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉందనో, లేకపోతే ఆయన వచ్చిండు కాబట్టి పేరు మారింది కానీ పనులు కాలేదనేది రాంగ్. నేను జస్ట్ ఐఎమ్ డైరెక్టింగ్ యూ గో అండ్ విజిట్ విలేజ్ అండ్ విలేజ్. ఒక్కొక్క విలేజ్ మళ్ళీ ఇంకో విలేజ్ అట్లా తిరుగుతూ ఉండండి. తిరిగితే ఇందులో ఏమన్నా వచ్చిందా అంటే వాళ్ళు చెప్పకపోతే నాతో మాట్లాడండి. మీరు ఏదో హైదరాబాద్ నుండి మాట్లాడారు, హైదరాబాద్ నుండి మాట్లాడారు, గ్రామాలకు నియోజకవర్గంలో ప్రతి మండలాలకు పేర్లతో సహా నేను చెప్పగలుగుతా కాబట్టి వెళ్ళమని చెప్తున్నా. కావాలని మన ప్రాంతవాసమే కదా, మనం ఇక్కడ తెలంగాణ మనిషివే, కాదనట్లేదు ఉపేందర్. మంచిగా వెళ్ళేసేసి
ఒక్కొక్కటి చూసి అది కూడా ప్రజలకు చెప్పండి. అభివృద్ధి అంటే ఇట్లా ఉంటుంది చేస్తారనేది కూడా చెప్తే. సార్ కేవలం ఎవరి సహాయ సహకారాలు లేకుండా ప్రజలే మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఈరోజు ప్రజలే మిమ్మల్ని అధికారం కట్టబెట్టిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో ఉన్న కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్, ఎంపీటీసీల మీద అవిశ్వాస తీర్మానాలు పెట్టడం దేనికి సార్? అంటే ఎవరు పెట్టలేదు ఇప్పుడు మా దగ్గర అసలు అవిశ్వాస అన్ని తీర్మానం. నియోజకవర్గాలు అయితే ఆ రకమైన పరిస్థితులు మీ నేను ఇక్కడ ఏం పెట్టించలేదు, ఎందుకంటే వాళ్ళకు ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు ఉండని అని అనుకున్నాం. అక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు కల్వకుర్తిలో అక్కడ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, ఆయన మీద అవిశ్వాసం పెట్టాలని చెప్పి చాలా మంది వచ్చింది. ఏముంది ఇంకొక 6 నెలలు అయితే అయిపోతుంది, ఒకరు కాకపోతే ఒకరు వస్తూ ఉంటారు కదా, ఎందుకులే అని చెప్పేసి అంటే పాపం వాళ్ళు విన్నర్ ఊరుకున్నారు. మా తన పెట్టలేదు ఎక్కడ అవిశ్వాస తీర్మానం, ఇంకెక్కడ పెట్టలేదు. పెట్టాలనుకుంటే నేను కూడా రాజకీయం చేయాలనుకుంటే లాస్ట్ మంత్లోనే అయిపోయేది కూడా. నిన్నటి వరకు జయపాల్ యాదవ్ గారు ఏమంటున్న నా పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఈరోజు మీ చెంతన చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీ దగ్గర అవకాశం ఉంటుందా? అంటే ఒకటి ఇంకైతే ఎవరు చేరిన దాఖలాలు లేవు. నేను కూడా మీకు వేసానండి మీరు మీరు నమ్మండి అని చెప్పి చెప్తుంటుంటారు. కావచ్చేమో వేసి ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఎక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు రాజకీయం మాత్రమే చేస్తారు కాబట్టి అలా మరి ఒకవేళ చేస్తే చేసి ఉంటారేమో. రావడానికి కూడా కొంతమంది అలానే చూస్తుంటుంటారు. రావద్దు అని కాదు, రావద్దు అని నేను చెప్తలేను, అలా అని చెప్పేసి వాళ్ళ వెంబడి తీసుకొచ్చి రావాల్సిన అవసరం. నేను ఆల్రెడీ గెలుచున్నాను, 5 సంవత్సరాలు నేను పని చేయాల్సి ఉంది. ఎవరి ద్వారా చేస్తాము? మేము పని చేస్తున్నామంటే కింద ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళకు పనికి రావాలి, అక్కడ మరి ఆ గ్రామానికి ఉపయోగం ఉండాలి. కాబట్టి అలాంటి రాజకీయమే చేస్తాం కాబట్టి నేను ఏది చేసినా డెవలప్మెంట్కి వస్తానికి.